పూరా లోకల్. స్వామి, ఇప్పుడు వినాయక చవితి అంటే మన భారతదేశానికి స్వాతంత్రం రావడంలో ముఖ్య పాత్ర పోషించింది వినాయక చవితి అని చెప్తుంటారు. ముఖ్యంగా బాలగంగాధర్ తిలక్ అందరినీ, అంటే బ్రిటిష్ వాళ్ళు ఆంక్షలు విధిస్తున్నప్పుడు అందరినీ ఏకం చేయడానికి ఎప్పుడు ఎవరికి వారు ఇంట్లో జరుపుకునే వినాయక పండుగ ఒక బస్తీలో తీసుకొచ్చి గల్లీలో స్ట్రీట్లో పెట్టి అందరం ఇక్కడికి రండి, అందరం దేవుణ్ణి పూజించుకుందామని చెప్పి అదే పూజలో మన దేశాన్ని ఎలా కాపాడుకోవాలి అని అందరికీ చెప్పి బాలగంగాధర్ తిలక్ వినాయక చవితిని ప్రారంభించారు అని అంటారు. అంటే ఎలా అనిపిస్తుంది? వినాయక చవితిని ప్రారంభించలేరు ఆయన గారు. వినాయక చవితి 11 రోజులు చేసుకొని మన భక్తి, మన తత్వాన్ని మనము రుజువు చేసుకోవాల్సిన సమయం ఇది అని ఆయన గారు ఎన్నో ప్రకటనలు, ఎన్నో ప్రబంధనాలు, ఎన్నో 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 ధర్మ పోరాటాలు చేసి ఆయన గారు దీనికి కారకుడయ్యాడు. మనందరం 11 రోజులు నవరాత్రులు జరిపి అంగరంగ వైభవంగా జబుల గణేష్ మహారాజ్కి అని ఒకళ్ళు చాలా అంటారు కదా, చిట్టెలుగా కాంగై లడ్డూలకి బాగా ఇవన్నీ అర్థనాదాలలో ఏమవుతుందంటే నీవు నేను గట్టిగా అరిస్తేనే మరి అవతల వ్యక్తికి వినబడాలనేది మన భక్తి. అలా భక్తిలో గెలవడానికి వాళ్ళు ఎందరో కారకులయ్యారు. ఇప్పుడు శివాజీ మహారాజ్ గారు ఉన్నారుగా, మరి ఆయన ఎన్నో 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 చేస్తే ఈరోజు మనం మరాఠా రాజ్యాన్ని కాపాడలేడు ఆయన. బాగా గమనించాల్సిన ప్రశ్న. మీరు ఇందాక పీఠాధిపతులు మఠాధిపతులు మనవాళ్ళు అన్న మాట ఇది వర్తిస్తుంది. ఆయన గారు చేసింది యావత్ ప్రపంచం మొత్తం మన మీద కన్నెర్ర చేసినప్పుడు వారి నుంచి కాపాడడం. అంటే ఇక్కడ మనల్ని తక్కువ చేసిన వాళ్ళందరినీ ఊచకోత కోసి ఈరోజు నేను మనందరం ఒక గొప్పతకు వచ్చింది. మరాఠా మహారాజు ఆయన, అంటే మరాఠా రాజ్యం నుంచి ఏ రాజ్యాన్ని కాపాడాడు? భారత రాజ్యాన్ని కాపాడాడు. ఇది ముఖ్యమైనది.